శ్రీ గురుభ్యో నమః. డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి సల్లా వెంకటి సుబ్బలక్ష్మి శతకంలో 10వ భాగం చివరి భాగం ఈరోజు చూడబోతున్నాం. 91వ పద్యం నుంచి 100వ పద్యం వరకు ప్రియుడి విరహ వేదన ఈ పద్యాల్లో వర్ణింపబడింది. 91వ పద్యం. ఏళ్ళు పూళ్ళును కష్టముల్ నిలవవట్టే మారుతయ్యంటరే, ఎల్లా తీర్తయి నాకు ఎక్కువవుతాయే గాని, రోజాకు ముళ్ళల్లే రేకులు రాలిపోయినను ముళ్ళన్నీ అలాగుంటయే, సల్లా వెంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. ఏళ్ళు పూళ్ళు కష్టాలు నిలవు, ఒకటి సుఖం తర్వాత కష్టం, కష్టం తర్వాత సుఖం రాత్రింబవళ్ళలా వస్తూనే ఉంటాయని మన పెద్దలు చెప్తారు. కానీ నాకెలాగా ఆ అవకాశమే లేదు. నువ్వు వస్తేనే నాకు సుఖం, వచ్చే అవకాశం లేదు కాబట్టి నా కష్టం ఇలాగే ఉంటుంది అంటూ తన కష్టాన్ని రోజా పూల వెనకాలన్నటువంటి ముళ్ళుతో పోలుస్తున్నారు. 92వ పద్యం. గాల్లో వచ్చిన పూల వాసనలు మేఘాల్ మధ్య వెన్నెల్లు, కొమ్మల్లో కోయిల కూతలున్ మనసు మర్మం చూసి ఉండుండి ముళ్ళల్లే గుచ్చుకపోత ఉంటే, ఇలా ఇల్లాట్టుంటినే సూత్తివా సల్లా వెంకటి సుబ్బలక్ష్మి. ఇవన్నీ విరహతాపాన్ని ఇంకా పెంచేవన్నమాట. పూల వాసనలు, వెన్నెల, కోయిల కూతలు ఇవన్నీ వసంత ఋతువుకు సంబంధించినవి. ఇవన్నీ ప్రేయసీ ప్రియుల మధ్య విరహ బాధను పెంచుతాయి. అలా నిన్ను మరీ మరీ గుర్తు చేస్తున్నాయి ఇవన్నీ, దాంతో నా మనసు విలవిల్లాడిపోతోంది, చూస్తున్నావా అంటూ వాపోతున్నారు. 93వ పద్యం. గుళ్ళో గంటలు సింతతోపులును రంగుల్ రాట్నముల్, బంతి తోటల్లో దారులు పువ్వులంగడి సపోటా నీడలున్, మాపు సంజల్లో సీకటి పిల్లలున్ పలుకరిస్తా ఉంటే ఏం చెప్పనే, సల్లా వెంకటి సుబ్బలక్ష్మి. ప్రేయసి తనతో ఉండగా తను తిరిగినటువంటి ప్రదేశాలన్నీ మళ్ళీ పలకరిస్తున్నాయి. నీ ప్రియురాలు ఏదేని అడిగితేనే దాన్ని వాళ్ళకి ఏం సమాధానం చెప్పమంటావు అంటూ ప్రేయసిని ప్రశ్నిస్తున్నారు ఈ పద్యంలో. 94వ పద్యం. ఇల్లు పెళ్ళము డబ్బు దస్కములతో ఏదాంతులంటారు, వాగుల్లో కట్టెలు కట్టరెక్కడో తగులుకున్నట్లు, బంధాలు గిందాల్లే వంటరు ఆళ్ళకేమి తెలుసే తందాక వస్తే కదా, సల్లా వెంకటి సుబ్బలక్ష్మి. తన దాకా వస్తే దాకా కానీ ఆ బాధ ఏంటో తెలీదు. ఏదో వేదాంతం మాట్లాడేవాళ్ళు ఈ ఇల్లు పెళ్ళాం పిల్లలు ఇవన్నీ కూడా ఊరికినే అంత భ్రమ అంటారు. కానీ వాళ్ళకేం తెలుస్తుంది, వాళ్ళ దాకా వస్తే వాళ్ళకి తెలుస్తుంది అంటూ బాధపడుతున్నారు ఈ పద్యంలో. 95వ పద్యం. కొల్లల్గుండదు ఎంత చేసుకున్నంత మాదేవా, కర్మల్లో ఉన్నది కాకమానదు, ఇచారం వద్దు అంటారు, నా వల్లేమవుతుంది ఇంత ఏడుపు ముఖంపై రాస్తే రాకుంటదా. రాసిపెట్టున్నది జరగక మానదంటారు కదా, అలా నాకు ఈ కష్టం రాసిపెట్టుంది, అందుకే ఇలా వచ్చింది, ఇలా బాధపడుతున్నాను అంటూ వాపోతున్నారు. 96వ పద్యం. పల్లేరైనది జీవితం ప్రకృతి నాపై కచ్చగట్టింది, ఇన్నాళ్ళు హాయిగా తోచినట్టి ప్రకృతంతా నువ్వు లేకుంటే, మోగల్లే సచ్చిన దానిలా అడవిలాగా శూన్యమైనట్టుగా, సల్లా వెంకటి సుబ్బలక్ష్మి. నువ్వు లేవనే బాధతో ఈ ప్రకృతే నాకు భయంకరంగా తోస్తోంది. నా జీవితమే పల్లేరైపోయింది. పల్లేరంటే ముళ్ళకాయ ఉంటుంది కదా, ఆ ముళ్ళకాయ అలా అయిపోయింది నా జీవితం. జీవితం అంతా శూన్యమైపోయినట్లుగా తోస్తోంది అంటూ బాధపడుతున్నారు. 97వ పద్యం. అల్లాటప్పగా కాదనటమైనా పట్టుదారాలతో అల్లీ బిల్లిగా పట్టుకాయ పురుగల్లే, చుట్టూతా ప్రేమగూడల్లానందముగా శివర్ణ బలియ్యానందులో ఖైదినై, సల్లా వెంకటి సుబ్బలక్ష్మి. పట్టుదారం అల్లేటప్పుడు ఆ పట్టు పురుగు తన చుట్టూతా ఆ పట్టుదారాన్ని అల్లుకుని లోపల నిద్రపోతుందట. అలా నిద్రలోనే అది చనిపోతుంది. అలా నేను కూడా
నా చుట్టూ ఈ ప్రేమ పాశాన్ని అల్లుకున్నాను, దానిలో ఇలా ఖైదీనైపోయాను, బయటికి రాలేకున్నాను అంటూ బాధపడుతున్నాడు ప్రియుడు. 98వ పద్యం. పిల్లాడు ప్రేమలో బడితే ఆయన్కాల ఆ పిల్లకున్ పెళ్ళైపోతది ఏరే ఇంకెవడితో, వింటానికేముంది కొత్తల్లే నా ఇది నాకు ఎప్పుడును కొత్తే నీకు పాతవుతదే, సల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. ఇలా ఏదో ప్రేమించుకోవడం, ఆ ప్రేమ విఫలం అవడం సహజమే అనుకుంటారు, కానీ నిజంగా అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అది నీకేమన్నా అది పాతదైపోయిందేమో, కానీ నాకెప్పుడు నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా అది మళ్ళీ మళ్ళీ పుండు రాజుకున్నట్లుగా బాధని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూనే ఉంది అంటూ బాధపడుతున్నారు. 99వ పద్యం. ఇలా నిన్ను చనచ్చనం పిలిచి నా ఇక్కట్లు చెప్తుంటే సోదల్లే నీకిసుగవుతదేమో, ఇనిపిస్తా ఉండదా ఏమో, ఇన్పల్లేకుంటెను ఇంతసేపును అరణ్యంలో నిరోధిస్తినా, సల్లాయంకటి సుబ్బలక్ష్మి. నా బాధంతా ఇలా నీకు చెప్పుకుంటున్నాను, ప్రతి క్షణం మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నానని నువ్వు ఏమైనా బాధపడుతున్నావా? అసలు కనీసం నా బాధను నువ్వు వింటున్నావా? వినకపోతే నేను ఇప్పటి వరకు పడిన బాధంతా అరణ్య రోదనే అవుతుంది కదా అని వాపోతున్నారు. అరణ్య రోదన అంటే ఎవరైనా గట్టిగా ఏడవాలనిపిస్తే అరణ్యంలోకి వెళ్ళి ఏడిస్తే ఎవరు వినపడదు కదా, ఎవరికి వినిపించదు. ఆ బాధ తీర్చడానికి ఎవరు, ఓదార్చడానికి ఎవరు ఉండరు కదా, అందుకని అరణ్య రోదన అనే పదం వాడతారు. అలా ఇప్పుడు నేను చెప్పుకున్నదంతా నువ్వు వినకపోతే అదంతా అరణ్య రోదనే అవుతుంది, పట్టించుకున్నట్లే అవుతుంది అంటూ వాపోతున్నారు. 100వ పద్యం. ఎల్లల్ చూడని నీదు ప్రేమ వరదల్లే పొంగి నాలోన సన్నల్లేకుండగా లోపల బయట అంతా ఒక్కటైపోతే నీ మల్లే అవుతను నేను కూడా, నువ్వు ప్రేమైపోతవే నిత్యమై, సల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. నీ ప్రేమ పొంగి నాలో లోపల బయట అంతా కలిసిపోతే నేను నీలాగా అయిపోతాను, నువ్వు ప్రేమ అయిపోతావు, ఆ ప్రేమ నిత్యంగా ఉండిపోతుంది. అలా ఈ మన ప్రేమ నిత్యంగా శాశ్వతంగా ఉండిపోతుంది అంటూ కవి తన కవిత్వానికి శాశ్వతత్వాన్ని కోరుకుంటారు కదా, అలా మన ప్రేమ, ఈ ప్రేమ కావ్యం శాశ్వతంగా ఉండిపోవాలి అంటూ ఈ పద్యాన్ని వాళ్ళ ప్రేమ కథ శాశ్వతంగా ఉండిపోవాలి అని చెప్తున్నారు ఈ పద్యంలో. ఇదండి చెరువువారి సుబ్బలక్ష్మి శతకం. ఆత్మాశ్రయ కవిత్వంలో శృంగార విరహ కావ్యాన్ని చెరువువారి సుబ్బలక్ష్మి పేరుతో శతకంగా రాశారు డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు. వీరికి అవధాన విద్యా వాచస్పతి, ఉభయ భారతి, మీసాల భారతి అని బిరుదులు. భారతి అంటే సరస్వతీదేవి. పుంభావ సరస్వతిల చూడగానే గుర్తుండిపోయే రూపంతో ఉండే వీరిని అందరూ నిజంగా పుంభావ సరస్వతి అనుకునేవారు. పుంభావ సరస్వతి అంటే పురుష రూపంలో ఉన్న సరస్వతీదేవి. నిజంగా అంతటి జ్ఞానం కలవారు. అటువంటి వారు ఈ చెరువు సుబ్బలక్ష్మి కావ్యాన్ని ఇలాంటి మాండలిక భాషలో, యాస భాషలో రాయటం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తల్లి కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడన్ అనే శ్రీనాథుని పద్యంలో ఉన్న మొకటంలా సల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్ అనే మొకటంతో రాయబడినటువంటి శతకం. శాస్త్రి మొకటంలో ఎత్తిపోయినట్టుందే అని ఒక స్నేహితుడి ప్రశ్నకి సమాధానంగా, అసలు మతిపోయి రాసిన పద్యాలు ఇవి, ఇక ఎత్తి గురించి యోచన దేనికి అని చమత్కరించారట శాస్త్రి గారు. మతిపోయి రాసిన పద్యాల, మతి పోగొట్టే పద్యాలు. ఒక్కో పద్యం ఒక్కో రసగుళిక. చూడండి. త్రిల్లేడున్నది జీవితాన నువ్వు లేందే కుందనప్పమ్మ, కల్లోకొస్తవు కౌగిలిస్తవు నను గవ్విస్తవే, తల్లో పూలు కొనిస్తా సేతులకు బందర్గాజులే ఇస్తా, ఈ ఊళ్ళో ఎవత్తి కట్టన సుమంటుప్పాడ చెంకీ బుట మళ్ళీ మొగ్గల తెల్లకోక ఇగో ఈ మారెల్లి పట్టుకొస్తనే, పల్లీలు తింటవు జంతికల్ నములుతావు పప్పుండలున్ మింగుతావు, తల్లో మేకులు కొట్టినట్టు మెదడంతా తిర్లుతున్నట్లు, నేను మమ అనుకుంటే ఆడ్గట్టడే, పల్లేరైనది జీవితం
ప్రకృతి నాపై కచ్చగట్టినట్టుంది, ఎల్లో థ్రెడ్ ముడేస్తడే మడను. ఇలా ప్రతిపద్యం ఒక్కసారి చదవగానే ఆ పద్యం మనల్ని వెంటాడుతోందా అన్నట్లుగా మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది. లకార ద్విత్వ ప్రాసతో 100 పద్యాల్లో అంటే 400 సార్లు ద్విత్వ లకారం వచ్చేలా రాయడం సామాన్యమైన విషయం కాదు. అది సామాన్యులకైతే. కానీ శాస్త్రి గారికి అది నల్లేరు మీద బండి నడకలా సాగింది. ఈ పద్యాల్లో మనం గమనిస్తే మన హైందవ సంప్రదాయానికి అనుగుణంగా ఆ వివాహ సందర్భంలో, ప్రేయసి వివాహం అయ్యే సందర్భంలో ముందుగా గౌరీ పూజ, పెళ్లి కూతురిని బుట్టలో మండపానికి తీసుకురావడం, తర్వాత జీలకర్ర బెల్లం, మధుపర్కాలు, తర్వాత జ్యోతులు వెలిగించి పెళ్లి కూతురిని ముత్తైదువులు మళ్ళీ పెళ్లిపీటల మీదకి తీసుకురావడం, తాళి కట్టడం, తలంబ్రాలు, ఇవన్నీ ఒక సీక్వెన్స్గా ఆ పద్యాలన్నీ పడ్డాయి. ఈ శతకం ప్రేమలో పడ్డ వాళ్ళకి నచ్చుతుంది, ప్రేమ విఫలమైన వాళ్ళకి నచ్చుతుంది, పెళ్లి కాని వాళ్ళకి నచ్చుతుంది, పెళ్ళి అయిన వాళ్ళకి నచ్చుతుంది. ప్రతి శ్రోతకి నచ్చేలా ఉన్నాయి ఈ పద్యాలు. ఈ శతకంలోని ప్రతి పద్యం పాఠకులని నవ్విస్తుంది, కవ్విస్తుంది, బాధ పెడుతుంది, గుండెలను మెలిపెట్టేలా చేస్తుంది. అరే ఎంత చక్కగా చెప్పారే అనిపించేలా చేస్తుంది, భలే రాశారే అనిపిస్తుంది. ఇంకో విశేషం ఏమంటే, ప్రస్తుతం సమాజంలో పిల్లల ప్రేమల పరిస్థితి మనం గమనిస్తున్నాం. తను ప్రేమించిన పిల్ల ఒప్పుకుందా సరే, లేదంటే బెదిరించడం, యాసిడ్ దాడులకు దిగడం, కొన్ని సందర్భాల్లో అయితే ప్రాణం తీస్తున్న సంఘటనలు మనం చూస్తున్నాం. ప్రేమించుకున్న వాళ్ళందరి ప్రేమ సఫలం అవ్వాలని లేదు. ఒకవేళ ప్రేమలో సక్సెస్ కాలేకపోయినా తన ప్రేయసి లేక ప్రియుడి సంతోషాన్ని కోరాలనే ఒక మంచి సందేశాన్ని కూడా ఇస్తోంది ఈ పుస్తకం. ప్రస్తుత కాలంలో పుస్తక పఠనం చాలా తగ్గిపోయింది. పుస్తకం ఇస్తే కవర్ పేజీ అటు ఇటు తిప్పి పక్కన పడేసే పరిస్థితి. కాబట్టి ఇంత మంచి పుస్తకాన్ని పాఠకులకు, శ్రోతలకు అందించాలనే సదుద్దేశంతో ఈ పద్యాలన్నీ మీకు చదివి వినిపించడం జరిగింది. వినండి, ఆనందించండి. మళ్ళీ మరో పుస్తకంతో త్వరలో కలుద్దాం. ధన్యవాదాలు.